ఒక పక్క విజయవాడను వరదలు ముంచెత్తాయి. అటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, వాళ్ళకు అందులో వరదల్లో చిక్కున్న వారికి ఎంత సహాయ సహకారాలు అందించగలరో అంత ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, వాస్తవానికి వరదల సమయంలో మొదట చేయాల్సింది సహాయం, తర్వాత రాజకీయం. ఒకవేళ విఫలమయ్యారనుకోండి, విఫలమయ్యారని చెప్పొచ్చు, సహాయం అందకపోతే అందలేదని చెప్పొచ్చు. కానీ ముందు ఏం చేయాలి? సహాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. తర్వాత ఏదో పులివెందులో లేదా కడప మొత్తానికి పర్యటనకి వెళ్ళాడు. సమయానికి కరెక్ట్గా వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, నీకు హోదా ఇవ్వకపోయినా ఆ బాధ్యత నీకు ఉంది. కలిగిన వ్యక్తిగా నువ్వేం చేయాలా? నీ పార్టీ నుంచి కూడా వరదల్లో సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయాలా. నీ పార్టీ నేతలను రంగంలోకి దింపాలా. అలాగే నువ్వు వీలైనంత వరకు 10 మందికి ఏదైనా భోజనమో లేదా ఇంకోటో సాయం చేయగలిగితే చేయాలి. సరే, నీ పార్టీ నుంచి ఇసుమంత ఎత్తు సాయం లేదు, సరే పక్కన పెట్టు. ప్రభుత్వం వీలైనంత వరకు సహాయం చేస్తూనే ఉంది ఒక పక్క. ఈవెన్ చంద్రబాబు గారు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా ప్రభావిత ప్రాంతాలకు తిరుగుతూ సూచనలు చేస్తూ, మళ్ళీ అది అయ్యిందా లేదా అని మళ్ళీ వెళుతూ ఒక్కొక్క ప్రాంతానికి 2-3 సార్లు వెళ్తున్నాడు. ఆయన సరదాగా వెళ్తున్నాడు. ఒకసారి వెళ్ళిన ప్రాంతానికి రెండోసారి ఎందుకు వెళ్తున్నాడు? ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయన ఏవో కొన్ని చెప్తున్నాడు, అవి జరిగినాయా లేదనేది చూడటానికి రెండోసారి వెళ్తున్నాడు. అవసరమైతే 3వసారి వెళ్తున్నాడు. ఆ తీవ్రత ఎక్కువ ఉండి ఎక్కువ మంది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ ప్రాంతాలకు ఎక్కువ వెళ్ళి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెళ్తే కనీసం అధికారులు వెళ్తారు, సహాయ చర్యలు అనేది ముమ్మరం అవుతాయి. అందుకు ఆయన ప్రయత్నం చేస్తుంటే, మీరు సహాయం చేయకపోగా ఇప్పుడు సహాయం చేసే చంద్రబాబు గారి మీద విమర్శలు చేయటం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో బుడమలేరు, చంద్రబాబు ఇల్లు మునిగిపోద్ది అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి నీరు వెళ్ళిందా? నీ సాక్షులు ఎక్కడైనా నువ్వు చూపించగలిగావా? ఎక్కడైనా సరే అమరావతి కానీ లేకపోతే ఇంకెక్కడైనా మునిగిందా? విజయవాడ మునిగిన మాట వాస్తవం. విజయవాడకి అమరావతికి ఏమైనా సంబంధం ఉందా? రాజధానికి విజయవాడకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు కదా. కానీ నువ్వేం నీ పేటీఎం బ్యాచ్ ద్వారా విష ప్రచారం ఏం చేస్తున్నావు? అమరావతి మునిగిందని ప్రచారం చేస్తున్నావు. సరే, మీరంటే పని పాట లేదు, నోటికి అశుద్ధం తినేవాడు కాబట్టి సరే చేస్తున్నారు అనుకోవచ్చు. మరి మీ పార్టీ నుంచి బాధితులకు నువ్వు చేసిన సాయం ఏంటి? నేను అడుగుతున్నా, ఈ 2-3 రోజుల్లో వైసీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే, మాజీ మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఇదిగో వైసీపీ తరపున ఇదిగో మేము సహాయం చేసామని ఎక్కడైనా ఒకటి చూపించండి. మీ అఫీషియల్ పేజ్లో కూడా ఇలా చంద్రబాబు నాయుడిని తిట్టడం, అదిగో అక్కడ బాధితులు ఉన్నారు వీళ్ళకి సాయం చేయలేదు, ఇదిగో ఇక్కడ బాధితులు ఉన్నారు వీళ్ళకి సాయం చేయలేదు. సరే, సహాయం అందని చోటని వెతి చెప్పడంలో తప్పులేదు. ప్రభుత్వం ఎలర్ట్ అవుద్ది, సహాయం చేస్తుందని, అందులో తప్పులేదు. కానీ రాజకీయ విమర్శలే తప్ప, ఇదిగో మేము ఓ 10,000 మందికి భోజనాలు పెట్టాం, ఇదిగో 10,000 ఆహార పొట్లాలు ఇచ్చాం, లేదు ఇదిగో మెడికల్ క్యాంపులు పెట్టాం, లేదు ఇదిగో మా తరపున 10 బోట్లు తీసుకొచ్చి ఇచ్చాం. ఎక్కడా ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ప్రకృతి విపత్తులు వచ్చాయి, రాదలేదంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కృష్ణా వరదలు వస్తే జెరూసలేం యాత్రకి వెళ్ళాడు. జెరూసలేమే కదా, జెరూసలేం యాత్రకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి? మరి చంద్రబాబు గారు యాత్రకి వెళ్ళారు, జనాల్లో ఉన్నాడు. 3 రోజులైంది అన్ని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి పక్కనే ఉన్న ఇల్లు 3 రోజులైంది. కలెక్టరేట్ని క్యాంప్ ఆఫీస్ చేసుకుని ఆయన ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్నే ఇల్లుగా మార్చుకుని ఆఫీస్గా మార్చుకుని అక్కడే ఉంటే, ఆయన అర్ధరాత్రి 3 గంటలకే నీళ్ళలో నడిచిన సీఎంని దేశంలో ఒక్కళ్ళు చూపించండి నాకు. రాత్రి 3 గంటల కంటే లెగిసి 3 గంటలకు వెళ్ళడం కాదు, 10-11 నుంచి మొత్తం తిరుగుతూ అర్ధరాత్రి 2-3 వరకు అధికారులతో 1 గంట 2ంటికి సమీక్షలో. రేపు పొద్దున ఏం చేయాలి? మనకి ఏం అవసరాలు ఉన్నాయి? మనం ఎవరితో మాట్లాడాలి? పక్క రాష్ట్రం నుంచి ఏమైనా సహాయం కావాలా? కేంద్రం నుంచి సహాయం కావాలా? మనకి ఇంకా ఏమైనా మ్యాన్ పవర్ కావాలా? ఎక్కడ మనం సహాయం అందటంలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరుగుతుందా? ఏం చేయాలి మనం అనే దాని మీద సమీక్షలు నైటు. ఎందుకంటే పగలంతా సహాయ కార్యక్రమాలు, నైట్ సమీక్షలు. మళ్ళీ సమీక్ష అయిపోగానే మళ్ళీ ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి పరిశీలన. ఎంతవరకు ఆ ప్రాంతం రిలీఫ్ అయింది? ప్రజలందరూ పడుకున్నారా? కనీసం ఆహార పొట్లాలు అందినాయా? మంచినీళ్ళు అందినాయా? ఇది చంద్రబాబు గారు. నాకు చూపించండి, దేశం మొత్తం మీద అర్ధరాత్రి 12, 1 గంట, 2, 3 సమయంలో 3 గంటలకు కూడా చంద్రబాబు గారు ఫీల్డ్లోనే ఉన్నారు. నిన్న మొన్న 3 గంటలు, 2:30, 3 గంటల వరకు ఫీల్డ్లోనే ఉన్నారు. దేశంలో ఒక ముఖ్యమంత్రిని చూపించండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే ఏ విపత్తు అయినా నైట్ జరిగితే ఎప్పుడైనా మీకు కనపడ్డా? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎప్పుడైనా మీకు కనపడ్డా? కనపడలేదు కదా. మరి రాని జగన్మోహన్ రెడ్డి నిన్న ఎలాగొచ్చాడు వరదల్లోకి? నేను రావటాన్ని తప్పు పట్టట్లా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రైన్ ప్రమాదం జరిగితే హెలికాప్టర్లో ఏరియా సర్వే చేసిన వాడివి, వరదలు వస్తే హెలికాప్టర్లో ఏరియా సర్వే చేసిన వాడివి,
నిన్న హెలికాప్టర్లో ఏరియా సర్వే చేయకుండా ఎందుకు నేల మీదకి వచ్చావు అంటే ముఖ్యమంత్రి పదవి పోయేటప్పటికి బొలుపు దిగింది, కొమ్ములు ఇరిగాయి. అంతే కదా, మరి నువ్వు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాలా? నీ హయాంలో వరదలు వచ్చాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కృష్ణా వరదలు వచ్చాయి, నువ్వు రాలా? జెరూసలేం వెళ్ళిపోయావు, అధికారులకు వదిలే జెరూసలేం వెళ్ళిపోయావు. ఆ బాధితులకి ఇప్పటికీ చాలామందికి పరిహారం అందలేదంట 5 ఏళ్ళు. మొన్న చెప్తున్నారు కృష్ణా వరదల సమయంలో నువ్వు ఇస్తానన్నావు కదా, రూపాయో 10 రూపాయో, ఏమి ఇచ్చావు నువ్వు కృష్ణా వరదల సమయంలో? తర్వాత జరిగిన వరదల సమయంలో ఏమి ఇచ్చావు నువ్వు? ఒక టమాటా, ఒక వంకాయ, ఒక దోసకాయ, ఒక బెండకాయ, ఇయే కదా నువ్వు ఇచ్చింది. అంతకు మించి ఏమైనా ఇచ్చావా? బీబీసీ న్యూస్లో చెప్పారు నీ గొప్పతనాన్ని, నువ్వు ఇచ్చిన దాన్ని. అలాంటి నువ్వు ఈరోజు చంద్రబాబు గారు నిరంతరం శ్రమిస్తున్నాడు. నీ తరపున ఏదైనా నీకేమైనా చేతనైతే సూచనలు సలహాలు చేయి, లేదా కొన్ని ప్రాంతాల్లో ఇదిగో సహాయ కార్యక్రమాలు అందట్లేదు, ప్రభుత్వం అక్కడ సహాయ కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళని ఎలా చేయి, తప్పులేదు. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత పరిమితి ఉంది. సరే, అందరికీ ఒకేసారి సహాయం అందుద్దంటే కొంతమందికి లేట్ అవ్వచ్చు, ఎందుకంటే 1 by 1 తీసుకుంటూ రావాలి కదా. కానీ వైసీపీ నుంచి ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేశారన్న నేను అదే, ముందు నువ్వు సహాయం చేయి, తర్వాత నువ్వు రాజకీయం చేయి. 10 మందికి అన్నం పెట్టు, 10 మందిని సేవ్ చేసి బయట పెట్టు, తర్వాత నువ్వు రాజకీయం గురించి మాట్లాడు. నీ అఫీషియల్ పేజ్లో చంద్రబాబు నాయుడు అది చేశాడు, చంద్రబాబు నాయుడు ఇది చేశాడు, అరే అటు లోకేష్ ఏమో ఏకంగా కంట్రోల్ రూమ్లో కూర్చుని మొత్తం సమీక్ష చేస్తున్నాడు. చంద్రబాబు గారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, మినిస్టర్లో మ్యాక్సిమం గ్రౌండ్ లెవెల్ ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారు మొన్న అర్ధరాత్రి 1 గంటకో 2 వెళ్ళిపోయి ఎక్కడో కట్టకి గండి పడితే ఇమీడియట్గా కాంట్రాక్టర్ని 1 గంట 2 సమయం, అర్ధరాత్రి 2 సమయం, నేను చెప్పేది పగల కాదు కూడా తీసుకొచ్చి ముందు మీరు ఇది పూర్తి చేయండి, కట్ట పూర్తి చేయండి, నైట్కి నైట్ జేసీబీలను లైట్లు జనరేటర్లు తెచ్చుకుని లైట్లు ఏర్పాటు చేసి ఆ జేసీబీని అర్జెంటుగా కట్ట పూర్తి చేయండి. బిల్లుల సంగతి తర్వాత చూసుకుందాం, దీని తర్వాత సంగతి అసలు బిల్లులు అన్ని రేపు మాట్లాడుకుందాం మనం, అసలు మీరు దాని గురించి ఆలోచించొద్దు, ముందు పూర్తి చేయండి అంటే ఓకే సార్ నాకు అలా బిల్లులతో పని ఏం లేదండి, తర్వాత చూసుకుందాంలేండి, నేను పని ప్రారంభిస్తాను అని చెప్పి నైట్కి నైట్ పని చేశాడు ఆయన. అలాగే మంత్రులందరూ పని చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. మీ మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రి కానీ, మాజీ ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, నువ్వు కానీ ఎవరికైనా ఒకటి సహాయం చేశావా? నేను నువ్వే అడిగా విక్టిమ్స్ని, అమ్మా ఏంటి సహాయం అందిందా అంటే ఉన్నంతలో చేశారు సార్, పాపం చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, బట్ వచ్చారండి మా దగ్గరికి, మాకు ఫుడ్ వాటర్ అన్నీ సప్లై చేశారంటే వాళ్ళు నీకు చెప్పారు కదా, స్వయంగా నీకే కదా చెప్పింది. గతంలో కూడా ఎక్కడో ఇన్సిడెంట్ జరిగిన సమయంలో నువ్వు వెళ్ళావు, ఏమని చెప్పారు? సహాయం అందిందని చెప్పారు, హాస్పిటల్లో చేస్తున్నారని చెప్పారు. సో ప్రభుత్వం చేస్తుంది, కానీ నువ్వు రాజకీయ ముసుగులో విమర్శలు చేస్తున్నావు. నువ్వు రాజకీయ పార్టీ నేతగా ఉండాలంటే కేవలం రాజకీయమే కాదు, అప్పుడప్పుడు సేవ చేయి. ప్రజలు రేపు పొద్దున్న అలాగే తెలుసు, నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారో అలాగే తెలీదా? 5 ఏళ్లలో నువ్వు చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో. ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వల్ల నీకేమీ రాదు. ప్రభుత్వం చేసే పనిని, చంద్రబాబు గారు చేసే పనిని తక్కువ చేసి చూపించాలనేది నీ ఉద్దేశం. కానీ లబ్ధి పొందిన ప్రజలకు తెలుసు, చేశారా లేదా అనేది బాధల్లో ఉన్న ప్రజలకు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఎలాంటి నీచి రాజకీయాలు మానుకుంటే మంచిది.